ఒకసారి శనిదేవుడు బ్రహ్మదేవుని ప్రశ్నించాడు, ప్రభు, నాకు ప్రతి జన్మలో ధర్మాన్ని నిలబెట్టే అవకాశం ఇవ్వండి అని. అందుకు బ్రహ్మదేవుడు నవ్వుతూ చెప్పాడు, నీ దృష్టి పడితే ఎంత గొప్పవాడైనా శిక్ష అనుభవించాల్సిందే శని, కానీ దాన్ని తట్టుకుంటే వారు మరింత శక్తివంతులవుతారు అని. అయితే శని దృష్టి శ్రీరామునిపై ఎప్పుడు పడిందో మీకు తెలుసా? అది అయోధ్యలో రాముడు రామరాజ్యానికి సిద్ధమవుతున్న కాలం. శనిదేవుడు అంతర్ముఖంగా అనుకున్నాడు, ఈ రాజును పరీక్షించాలి, ఇతని ధర్మాన్ని కఠినంగా పరీక్షిద్దామని. ఆ మాటలే ఆ దృష్టి వెంటనే తంత్రాలను నడిపించింది. కైకేయి మనసు మార్చబడింది. మంత్రితో ప్రేరణ వచ్చింది. దశరథుడు రాముడిని వనవాసానికి పంపక తప్పలేదు. రాజ్యాన్ని వదిలి రాముడు సీత లక్ష్మణులతో అరణ్యంలోకి అడుగుపెట్టాడు. కొంతమంది పురాణాలు చెప్తున్నట్టు ఇదంతా శని దృష్టి ప్రభావమే. కానీ శని దృష్టి శాపం కాదు, అది రాముడి జీవితం మారుస్తున్న శక్తిగా మారింది. అరణ్యంలో రాక్షసులను సంహరించాడు, భూమిపై ధర్మాన్ని నిలబెట్టాడు, ప్రతి కష్టాన్ని ఓ సాధనగా మలిచాడు. శని దృష్టి అడ్డంకి కాకుండా ఒక అవతార ఘట్టంగా మారింది. చివరికి శనిదేవుడే రాముని ముందుకు వచ్చి నమస్కరించాడు. నీ సాహసం, నీ నిబద్ధత చూసి నేనే గర్వపడుతున్నాను రామా అన్నాడు. ఇదే రాముడు పరీక్షలో పడినా పరాక్రమంతో ధర్మాన్ని నిలబెట్టే యోధుడు. మీకు కథ నచ్చిందా? అయితే లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరింత భక్తి కథల కోసం వేదాక్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.